నమస్కారం, నేను మీ అరుణ్ కుమార్. మనకు ఇప్పుడు యువత అందరూ కూడా యానిమేషన్ చిత్రం ఒకటి దేశంలో ఉన్నటువంటి చిత్ర పరిశ్రమలో యానిమేషన్ రంగంలో ఒక గొప్పనైన చిత్రానికి అత్యధిక కలెక్షన్లు వసూలు చేసినటువంటి చిత్రం మహావతార్ నరసింహ. ఈ చిత్రానికి కేవలం ఒక 15 కోట్ల బడ్జెట్ తోటి ఈ చిత్రాన్ని నిర్మించినట్లయితే అది 139% దగ్గర 100 కోట్లకు పైగా వసూలను రాబట్టింది, ఇంకా రాబడుతూనే ఉంది. అసలు ఈ చిత్రానికి ఉన్నటువంటి మెయిన్ కంటెంట్, కథ, అలాగే అందులో చూపించినటువంటి యానిమేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ కథకు సినిమాకి చాలా బలంగా చేకూర్చాయి. అయితే కథను డైరెక్టర్ చూపిన విధానం కూడా చాలా బాగుంటుంది. నేను ఇప్పటివరకు చూడలేదు, కానీ కేవలం ఈ చిత్రంలో ఉన్నటువంటి యానిమేషన్ క్లిప్స్ మనకు సోషల్ మీడియా ద్వారా వస్తున్నాయి. దాని ద్వారా నేను కొంత మీతోటి మాట్లాడదలుచుకున్నాను. ఇది చిత్ర పరిశ్రమ రంగంలో ఒక యానిమేషన్ చిత్రానికి ఇంత భారీగా కలెక్షన్ రావడం మాత్రం చాలా అద్భుతం అని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటున్నారు. ఇట్లాంటి సినిమాలు ఇంకా మరిన్ని రావాలని చెప్పేసి యువత, పిల్లలు, అంటే మధ్య వయస్కులు కూడా, అంటే యువతతో పాటు మిగతా అందరు కూడా, పేరెంట్స్ కూడా కోరుకుంటున్నారు. అంటే ఇది ఒక భక్తి పారవేశమైనటువంటి సినిమా అయినప్పటికీ కూడా అందులో చూపించినటువంటి మనిషిలో ఉన్నటువంటి కల్మషం కావచ్చు, విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఒక ఆలోచనలు కావచ్చు, వీటన్నిటిని కూడా మనం పొందకూడదు అనే ఒక ఉద్దేశంతో డైరెక్టర్ చూపించిన విధానం ఏదైతే ఉందో అది చాలా గొప్పనైనదిగా, చిన్నపిల్లలకు అర్థమయ్యే రీతిలో చాలా అద్భుతంగా తను చూపించడం జరిగింది. తన స్క్రీన్ ప్లే కావచ్చు, అలాగే యానిమేషన్ క్రియేషన్ కావచ్చు, చాలా అద్భుతంగా దీనికి కలిసి వచ్చాయని చెప్పేసి అనుకోవచ్చు. అయితే ఈ చిత్రం ద్వారా పబ్లిక్లో ఉన్నటువంటి ఒక ఏదైతే చెడు ధోరణిని అంతం చేసేటువంటి ప్రయత్నం చేసిండు డైరెక్టర్. అలాగే ఆ చిత్రంలో యానిమేషన్ పరంగా అతను ఒక మెట్టు ఎదిగిండు. ఇంత చిన్న సినిమాకి, ఇంత చిన్న బడ్జెట్లో ఉన్నటువంటి సినిమాకి 100 కోట్లకు పైగా మన దేశంలోనే అత్యధిక వసూలు చేసినటువంటి చిత్రంగా ఇది నిలిచింది. ఈ చిత్రంలో క్యారెక్టర్సు, అలాగే వాటిని రూపుదిద్దినటువంటి మనకు తెలిసిన కథనే అయినప్పటికీ కూడా యానిమేషన్ ద్వారా చూపించేటువంటి ఏదైతే విధానం ఉందో అది ఇప్పటి యువతకు, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి చాలా అద్భుతంగా నచ్చింది. ఇట్లాంటి చిత్రాలు ఇంకా మరిన్ని రావాలి. కథను నమ్ముకొని, అలాగే యానిమేషన్ నమ్ముకొని, ఈ కథ ద్వారా సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చినటువంటి సందర్భాన్ని సినీ చరిత్రలో ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. యానిమేషన్ చిత్రాలు ఏవైతే ఇంతకుముందు ఉన్నటువంటి అల్లాడిన్ కావచ్చు, లేకుంటే కొన్ని ఇతరత్ర వేరే భాషలలో తీసినటువంటి చిత్రాలని మనం డబ్ చేసుకొని మనం చూస్తుంటాం. కానీ ఇది మనకు పూర్తిగా భారతీయ చలనచిత్రం అయినప్పటికీ కూడా దీన్ని తీర్చిదిద్దినటువంటి డైరెక్టర్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు. ఎందుకు అంటే కథను చూపించే విధానంలో చిన్నపిల్లలకి అట్రాక్ట్ అయ్యే విధంగా యానిమేషన్ని బలంగా తీర్చిదిద్దాడు. అలాగే కథకు కూడా ఎక్కడ కూడా మిస్టేక్స్ లేకుండా ఇప్పుడున్నటువంటి యువతకు చాలా నచ్చే విధంగా, పిల్లలకి నచ్చే విధంగా చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఇట్లాంటి సినిమాలు మరిన్ని రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చిత్రాన్ని మన ఫోన్లో కాకుండా యానిమేషన్ పరంగా తీర్చిదిద్దినటువంటి సినిమా కాబట్టి థియేటర్లోనే చూద్దాం. ఇప్పటికీ కూడా కలెక్షన్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. వీకెండ్ అయిపోయింది. వీకెండ్ అయినప్పటికీ కూడా ఈ చిత్రం సృష్టించినటువంటి ఏదైతే పైసా వసూలు ఏదైతే ఉందో బడ్జెట్ని మించి 135% ఇప్పటి వరకు కలెక్షన్లు సాధించని చెప్పేసి ఆ చిత్ర యూనిట్ ప్రెస్ ముఖంగా చెప్పింది. అంటే దీనికి ఇంకా రాబడి ఉంది కాబట్టి మనం సినిమా థియేటర్లోనే చూద్దాం. వాళ్ళకి ఇంకా ప్రోత్సాహాన్ని ఇచ్చి ఇట్లాంటి చిత్రాలు మరిన్ని రావాలని చెప్పేసి కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. నేను మీ అరుణ్ కుమార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.